మీద ఒట్టు, నేను గేటు తీయలేదు, ముగ్గేయలేదు. ఎందుకంటే ముగ్గేస్తే ఉందనుకుంటారు కదా. నా ఫోను జియో స్విచ్ ఆఫ్, నాది ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్న డబ్బులు దెబ్బకి. అప్పుడు మా పిల్లకాయలను అడగడం మొదలుపెట్టారు వాళ్ళు. మగ పిల్లకాయలు బయటికి పోకుండా ఇంట్లో ఎందుకు ఉండాలా? మీరు గెలిచారు సరేలే, పాతదంతా వదిలేసి కలుస్తున్నారులే, ఏదో అందరూ ఒకటి అవుతున్నారులే అని చెప్పి కదా ఏదన్నా అడిగితే చేసాము. అడిగితే చేస్తే అది మా ఇంట్లోదే. ఎడన్నా ఇస్తారు, ఇచ్చాము. ఇచ్చినప్పుడు అంతే పద్ధతిగా ఇవ్వాలి కదా. ఒకటే వింత, నాకు యాక్సిడెంట్ అయింది బిడ్డ కంటే 3,000 అడిగా, 10,000 అడిగా, 40,000 అడిగా. మెడలో తాడు అమ్ముకునేదాకా తీసుకొస్తారా మీరా? లేదమ్మాయి బాగాలేదు, పద్ధతి కాదు, మా పిల్లోడు ఈదులోకే రావడంలే, బాధపడుతున్నారు వాళ్ళు అసలు పిల్లకాయలు. వాడెందుకు కడుపు మార్చుకోవాలి చెప్పండి? నిజం చెప్తున్నా నేను. దేవుళ్ళ మీద ఎందుకు కొట్టేస్తాం? అసలు అవసరం లేదమ్మా. 40 నెలలు 2 నెలలు అని చెప్పి తీసుకున్నారు ఊర్లో. 2 నెలలు అని చెప్పిన దగ్గర ఇవ్వాలి కదా. 40 నెలలకి ఎందుకు ఇరు మీరు? 5 ఏళ్ళు 60 నెలలు అయిపోయింది బంగారు పెట్టించి ఆ శ్రావ్య కొన్న పొలంకి. ₹1,00,000 కూడా కొనలా, 6-7 లక్షలు చేస్తుంది, లాభమే కదా. లెక్కకెత్తుకుంటే పొలం నాది. ఇయ్యాలా పడలేదా? ఇట్లాగ చేస్తే తప్పు కదా. మా పిల్లకాయలు అన్యాయం అయిపోయారు. మా పిల్లకాయలకి ఫీజులు కట్టుకోలేకున్నాం, మా పిల్లకాయలకి తిండి పెట్టుకోలేకున్నాం వీళ్ళ వల్ల. ఎంత కష్టం చెప్పండి. మాకేమైనా లక్షల జీతం వస్తుందా? 1,200, 1,500 నుంచి చేసాం మేము జాబులు. మాకేమైనా మా నాయన సంపాదించి అంతులేని ఆస్తులు ఇచ్చిపోయాడా? లేదా మా ఎంగటవ్వ ఏమన్నా ఆస్తులు ఇచ్చిపోయిందా? సరేలే, వెనకాల ఉన్నాయిలో ఖర్చు పెట్టుకుందాం అనుకోవడానికి. జీతాల మీద బతికేటోళ్ళం మేము. నా చేత అడిగిపించుకోవద్దమ్మాయి అన్నిసార్లు, మంచిగా ఉండదు. నేను చెప్తున్నా, నా నోటితో అనిపించుకోబాకండి. ఆమె అంటది ఇందిరా పోయాం మేము. ఆమెం పోయిందమ్మా, కొడుకు బాగా కారులో తిరుగుతున్నాడు, నా పుణ్యాన మా కొడుకు పోయాడు వాళ్ళ వల్ల. వాడు చెప్పా పెట్టకుండా ఉద్యోగం మానేసి వచ్చి ఎవరు ఇలా రాఘవాని, మాలిని, చెంచయిని అందరూ అడిగింది నన్ను. నేను అడిగితే ఆ వెంకట సుబ్బమ్మ కూడా తెలుసు, ఆ పక్క బడిలో వారి దగ్గరే తీసిచ్చింది. రిటైర్డ్ అయిపోతున్నాడు ఆయన. ఇవాళ మందులమ్మ 180 పైన అయిపోయింది. ఎవరు ఇవ్వాలంటే అడగతుంటే బిజీ పెట్టేస్తారు. వాళ్ళెవరో వాళ్ళెవరో చెప్పాలి కదా, అది చెప్పరు, అయిపోయింది. అంటుందో ఏంది, నేను చెయ్యేస్తే గెలిచారు. ఎట్ట గెలిచారు తెలీదా? నేను చెయ్యేస్తే పొలాలు కొని మంచి లాభాలకు అమ్ముకున్నారు. నేను చెయ్యేస్తే జాబ్ సంపాదించి వాళ్ళ కొడుకు మేమే తిరగడంలా కారుల్లో తిరుగుతున్నాడు. వాళ్ళ కూతురు ఏడుపుకొని బాగా ఆపుకుంది. నాకు బాగా మండింది. నేను 4 అడిగా. మమ్మల్ని ఎందుకు అంటారు? ఏం గున్నమ్మ చదివించారంటే ఎవడు చదివించింది? రమ్మనండి వాడినే. వాడు చదివించింది? రమ్మనండి, నా ఎదురుగా చెప్పమానండి. బిడ్డలు లేరు అందరికి ఎందుకు? అసలు మా పెళ్ళప్పుడు చూడడమే అందరినీ. చదివించేదేంది? ఎవరు చదివిస్తారు? ఎవరన్నా చూసారా నన్ను? అడగండి, కూర్చోబెట్టా. నేను ఎప్పుడు 8 సంవత్సరాలు 9 సంవత్సరాల తర్వాత ఎవరిని చూడడం, మధ్యలో ఒక్కసారి చూసే అంతే. ఊరికాడ వస్తే ఇక్కడికి వాళ్ళ పెళ్ళి కాడ పెళ్ళికి వస్తే నన్ను ఎవరమ్మా నన్ను కాదు ఎవరు, మేము గవర్నమెంట్లో చదివాము అందరం. ఎవరికేం డబ్బులు కాలేదు అసలు. గుండం మెట్ట మాట్లాడద్దు చదివించామని చెప్పి. నేను అంటాను, సురేఖ కొడుకు ఎవరు గీతాన్ని చదివిస్తున్నాడు, అక్షరాన్ని చదివిస్తున్నాడు అంటాడు. పద్ధతే? వాడు చదివించేది నేను చూడాలా, వాడు డబ్బు మాట్లాడేది నేను చూడాలా, తర్వాత కదా నేను మాట్లాడాలా. అటంటే ఒప్పుకుంటారా? నాకు న్యాయమా నేను అడగడమా? డబ్బులు అడిగినప్పుడు డబ్బులదే మాట్లాడాలా. మిగతా ఎందుకు మాట్లాడతారు మీరు? తీసుకునేదాకా తీసుకొని మిగతా ఎందుకు మాట్లాడతారు?